9 వారాల గోల్డ్ ర్యాలీకి బ్రేక్. బంగారు ధరలు ఎందుకు పడిపోతున్నాయి? స్నేహితులారా, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు అద్భుతంగా ర్యాలీ చూపించాయి. కానీ ఇప్పుడు ఆ వేగం కాస్త తగ్గినట్లుంది. గోల్డ్ మార్కెట్లో పెద్ద కరెక్షన్ కనిపిస్తోంది. దాంతో 9 వారాల నిరంతర పెరుగుదలకి బ్రేక్ పడింది. గోల్డ్ మార్కెట్లో ఏం జరుగుతోంది? బంగారం ధరలు ఈ వారం సుమారు 3% వరకు పడిపోయాయి. ఇది మే నెల తర్వాత జరిగిన అతి పెద్ద వారపు తగ్గుదల. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నట్లుగా గత 2 నెలల్లో బంగారం ఓవర్బాట్ టెరిటరీలో వెళ్ళింది. అంటే ఎక్కువ ధరల వద్ద ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఆ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. బ్లూంబర్గ్ డేటా ప్రకారం బంగారం సోమవారం $4,381.52 ఔన్స్ అనే ఆల్ టైమ్ హై చేరింది. తర్వాత రోజు నుండి సరిదిద్దుకునే ప్రక్రియ మొదలైంది. గోల్డ్కి ఆధారంగా ఉన్న ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుండి కూడా భారీగా ఫండ్లు వెనక్కి తీసుకుంటున్నారు. గత 5 నెలల్లోనే ఇది అతి పెద్ద అవుట్ఫ్లో. జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలవబోతున్నారు. వారిద్దరి సమావేశం వాణిజ్య యుద్ధాన్ని తగ్గించే అవకాశం ఉన్నందున సేఫ్ హెవెన్ అని భావించే గోల్డ్పై డిమాండ్ తాత్కాలికంగా తగ్గింది. టెక్నికల్ యాంగిల్లో ఏమి కనిపిస్తుంది? సాక్సో క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటాలజీ చారు చనానా మాట్లాడుతూ ప్రస్తుతం కరెక్షన్ స్థిరపడుతున్నట్లు ఉన్నా రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా పాల్గొనడం వల్ల వోలటిలిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ప్రధాన రెసిస్టెన్స్ లెవెల్ $4,148, ఆ తర్వాత 4,236 దాటితే మాత్రం కొత్త ర్యాలీ మొదలవుతుందని అంచనా వేస్తున్నాయి స్ట్రాటజిస్టులు. ఇంకా గోల్డ్కు సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, డేటా బేస్మెంట్ ట్రెండ్, ద్రవ్యోల్బణం భయం వల్ల ఇన్వెస్టర్లు కరెన్సీకి బదులుగా గోల్డ్ వైపు మళ్ళడం లాంటివి ఉండేవి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలు, ఈ అన్ని అంశాలు దీర్ఘకాలంలో బంగారం ధరలు మద్దతుగా ఉండవచ్చు. మరిన్ని కీలక పాయింట్లు. బంగారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 57% పెరిగింది. మార్కెట్లో వోలటిలిటీ ఎక్కువగా ఉంది. ట్రేడర్స్ ఆప్షన్స్ ద్వారా రిస్క్ ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చే వారంలో రానుంది. దీనిపై గోల్డ్ మళ్లీ స్పందించే అవకాశం ఉంది. ప్లాటినం మరియు సిల్వర్ అప్డేట్. ప్లాటినం ధర 1.8% పెరిగింది. లండన్ మార్కెట్లో సరఫరా కొరత స్పష్టంగా కనిపించింది. సిల్వర్ గత వారం $54 ఔన్స్ అనే రికార్డు తాకిన తరువాత ఈ వారం 5% తగ్గింది. బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గినప్పటికీ దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇది ఒక రిట్రేస్మెంట్ ఫేజ్ మాత్రమే కావచ్చు. మార్కెట్ వోలటైల్గా ఉన్నందున కొత్త ఇన్వెస్టర్లు జాగ్రత్తగా దశల వారీగా కొనుగోలు చేయడం మంచిది. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ కరెక్షన్ తర్వాత గోల్డ్ మళ్ళీ ఎగిసి పడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని లైక్ చేసి అవసరమైన వాళ్లకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. జై హింద్, జై భారత్.